ప్రత్యామ్నాయంలో కవితను వదిలేస్తే బీఆర్ఎస్ బీజేపీలో వీధం చేస్తున్నారని కేటీఆర్ మా ఇంటికి వచ్చి చెప్పాడని సీఎం రమేష్ ఆరోపణ చేస్తారు. సీఎం రమేష్ ఆయన మనిషి, ఆయన లెక్క, ఆయన కూడా మాట్లాడతాడు. సరే, వాస్తవానికి పార్లమెంట్ ఎన్నికల ముందు అక్కడక్కడ వార్తలు వస్తేనే బీజేపీతో పొత్తు అని చెప్పి కేసీఆర్ గారు మమ్మల్ని అందరూ పిలిచి కోప్పడ్డాడు. సీనియర్ లీడర్ అందరిని పిలిచి ఎందుకు వస్తున్నాయి అటువంటి వార్తలు చూడాలి కదా, చెక్ చేయాలి కదా, మీరు అటువంటి చెత్త వార్తలు రాకూడదు కదా, ప్రాణం పోయిన బీజేపీతో మనం పొత్తుకు పోవడానికి సిద్ధంగా లేం కదా, ఎప్పుడు కూడా అది ఎప్పటికి జరగని పని కదా, ఎందుకు వస్తున్నాయి ఆ వార్తలు అని చెప్పి చూసుకోరా మరి మీరు సీనియర్లు అని చెప్పి మమ్మల్ని గొప్పడాడు. కేటీఆర్ గారిని, హరీష్ గారిని, నన్ను, ప్రశాంత్, ఇంకా నలుగురు లీడర్లను పిలిచి బీజేపీతో గంత దూరంగా ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఎప్పుడు కూడా అది తెలంగాణకు పనికొచ్చే పార్టీ కాదు, బీఆర్ఎస్ రాజకీయాలకు, టీఆర్ఎస్ రాజకీయాలకి కుదిరే పార్టీ కాదు అనేది మొదటి నుంచి మేము చెప్తున్న భావన. మేము అట్లాగే ఉన్నాం.